అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తంగా క్లియర్‌గా చూసినాను. దిస్ వీడియో ఈస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ పొలిటికల్ బేసిస్. మెసేజ్ ఓరియెంటెడ్ అయితే కాదు. ముందే చెప్తున్నాను. మరి తీరా విన్నాక ఏందంతా పాలిటిక్స్ గురించి చెప్తున్నానని ఫీల్ అవ్వకూడదు కాబట్టి. పాయింట్ ఏంట్రా అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్‌లో నాకొక లైన్ కొంచెం స్టేట్‌లో సిట్యుయేషన్స్‌ని టర్న్ చేసేలాగా అనిపించిందనమాట. ఆ లైన్ ఏంట్రా అంటే, రెడ్ బుక్ మెయింటైన్ చేయడం పెద్ద విషయం కాదు. రెడ్ బుక్‌ని ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు. చివరికి మా వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు రెడ్ బుక్ అని చెప్పినారనమాట. అంటే ఇది యాక్చువల్‌గా ఆయన యాదృచ్ఛికంగా, క్యాజువల్‌గా చెప్పుండొచ్చు. బట్ సమస్యల్లా ఏంటంటే, ఆయన నార్మల్‌గా చెప్పిన ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్‌ని మా కార్యకర్తలు సీరియస్‌గా తీసుకుంటేనే ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఈ రెడ్ బుక్ అనేది ఈ మధ్య ఏపీలో బాగా ట్రెండ్ అవుతుంది. అక్కడక్కడ కొంత రెడ్ బుక్ విషయంగా ప్రెస్ మీట్లు పెడతాను. అఫ్‌కోర్స్ నార్మల్‌గా ఉన్నవాళ్ళు కాకుండా అధికారికంగా మంచి హోదాలో ఉండి నలుగురికి చెప్పాల్సిన వాళ్ళు ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెడ్ బుక్ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టండి, మంచిది కాదని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఒక కొత్త పద్ధతికి మీరు నాంది పలుకుతున్నారు, అది మంచిది కాదు అని చెప్పి. అదంతా బాగానే ఉంది. అది పక్కన పెట్టేస్తే, ఇందాక ఆయన చెప్పిన ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన లైన్ని వైసీపీ కార్యకర్తలు, మా కార్యకర్తలు సీరియస్గా తీసుకుంటేనే సమస్య. ఎందుకురా అంటే సైన్స్ ప్రకారం న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఉంది. అఫ్‌కోర్స్ మనం ఏ పని చేసినా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్టు ఈ ధర్నాలు, అరెస్టులు, దౌర్జన్యాలు, దాడులు ఇవన్నీ ఏదో వాళ్ళ అధికారం ఉంది చేస్తున్నారు. బట్ న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, న్యూటన్స్ థర్డ్ లా తెలిసిన వాళ్ళ గురించి ప్రాబ్లంలే. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇస్తారు, అది కొంచెం వ్యాలిడ్గా ఉంటుంది. అంటే వాళ్ళు ధర్నా చేస్తే వీళ్ళు ధర్నా చేస్తారు, వాళ్ళు దాడి చేస్తే వీళ్ళు దాడి చేస్తారు, వాళ్ళు కొడితే వీళ్ళు తిరిగి కొడతారు, వాళ్ళు అరెస్ట్ చేపిస్తే వీళ్ళు అరెస్ట్ చేయిస్తారు. ఇక్కడ దాకా బాగుంది. ప్రాబ్లం ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా తెలియని వాళ్ళ గురించే ప్రాబ్లం. న్యూటన్స్ థర్డ్ లా తెలియని వాళ్ళు మోర్ దాన్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఇస్తే, అంటే ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఇవ్వకుండా, సమానంగా ఉండే ఆపోజిట్ రియాక్షన్ ఇవ్వకుండా దానికంటే ఎక్కువ రియాక్షన్ ఇస్తే అదే సమస్య ఇక్కడ. దానికి సపోర్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా వ్యాలిడ్గా అనిపిస్తోంది. ఆయన నార్మల్గానే చెప్పిండొచ్చు, రెడ్ బుక్ నువ్వైనా మెయింటైన్ చేయొచ్చు, నువ్వైనా మెయింటైన్ చేయొచ్చు, ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు, రెడ్ బుక్ మెయింటైన్ చేయడం పెద్ద విషయం కాదు, అందరూ నోట్ చేసుకుంటారని చెప్పి ఆయన నార్మల్గానే చెప్పిండొచ్చు. కాకపోతే దాన్ని వైసీపీ కార్యకర్తలు సీరియస్గా తీసుకుంటేనే ప్రాబ్లం. చివరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏం చెప్పినా వేస్టే, పరిస్థితి చేదాటిపోయింది. కానీ చెప్తాను, చేదాటిపోయిన పరిస్థితిని ఎలాగో మనం వెనక్కి తీసుకురాలేం, కానీ దాని నుంచి వచ్చే పర్యవసనాన్ని ఎంతో ఎంతో కొంచెం తగ్గించుకోవచ్చు బై స్టాపింగ్ ఆల్ దోస్ స్టూపిడ్ థింగ్స్. ఇవి ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో రాష్ట్రంలో, ఇవన్నీ ఆపేస్తే ఆ హీట్ కొంచెమన్నా చల్లారుతుంది. ఆ రెడ్ బుక్ పెట్టాలనే ఆలోచన వచ్చిన వాళ్ళు కొంత మేరకు ఆగచ్చు, కొంతమేరకు ఆలోచించవచ్చు ఎందుకులే అని. ఇవి ఇట్లా కంటిన్యూ అయితే ఖచ్చితంగా అందరూ అదే దారిని ఎంచుకుంటారు. ఎందుకురా అంటే ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు కదా. ఒకళ్ళు ఇద్దరు అంటే ఓకే, ముగ్గురు ఓకే, 10 మందిలో కనీసం 10వ వాడైనా తిరగబడతాడు. వాడొక్కడు చాలు మిగతా 9 మందిని బ్యాలెన్స్ చేయడానికి. అంటే ఇట్లాంటివి పనిగా చేసుకునేవాడి పరిస్థితి వేరు, వీటి నుంచి తప్పించుకోవాలని చేసే వాని పరిస్థితి వేరు. ఉదాహరణకు చెప్పాలరా అంటే, ఒకడు జాగింగ్ చేయడానికి పరిగెత్తడం వేరే విషయం, గెలవడానికి పరిగెత్తడం వేరే విషయం, కాపాడుకోవడానికి పరిగెత్తడం వేరే విషయం. గెలవడానికి పరిగెత్తే వాళ్ళలో కొంచెం దమ్ము ఎక్కువ ఉంటుంది, జాగింగ్ చేసే వాళ్ళ దాంట్లో కొంచెం దమ్ము అనేది తక్కువ ఉంటుంది. ఈ ఇద్దరికంటే వాడు రక్షించుకోవడానికి పరిగెడతాడే, వాని శక్తిలో పరిగెడతారు. సో అంటే ఇట్లాంటి దాడులు ఇవన్నీ పనిగా పెట్టుకునే వాళ్ళు ఓకే, ప్రతీకారం కోసం పెట్టుకునే వాళ్ళు ఓకే, ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు ఇది నార్మల్గా ఉంటుంది. బట్ వీటి నుంచి కాపాడుకోవడానికి తిరగబడే వాడి హీట్, ఆ రియాక్షన్ వీటికంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమే. ఆల్రెడీ పరిస్థితి చేదాటిపోయినప్పటికీ ఆ మెసేజ్ అందరూ సీరియస్గా తీసుకోకముందు ఇవన్నీ ఆపేస్తే కొంతమేరకు తగ్గచ్చు అని నా అంచనా.
ఆఫ్కోర్స్ పాలిటిక్స్లో వైలెన్స్ అనేది అంత హర్షించదగ్గ విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్లో ఎప్పటికైనా సరే ఒక హుందాతనం అనేది ఉండాలి, విలువలు విశ్వసనీయతలు అనేవి ఉండాలి. బట్ ఎవరైనా ఏమవుతుంది, అదేదో అంటారే, పరిస్థితి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవడు మాత్రం రూల్స్ పాటిస్తాడు? ఎవడైనా అంతే, రూల్స్ పక్కన పెట్టేస్తాడు. సో బెటర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కాన్సెప్ట్ అనేది మా కార్యకర్తలు సీరియస్గా తీసుకోకముందే స్టేట్లో అటువంటి రెడ్ బుక్ సంబంధించినటువంటి ఈ ఘటనలు ఏవైతే ఆగిపోతే బెటర్ అని నా అంచనా. అఫ్కోర్స్ ఇది మెసేజ్ అనుకోవచ్చు, లేదా వార్నింగ్ అనుకోవచ్చు, లేదంటే మంచి కోరి చెప్పడం అనుకోవచ్చు. బట్ మాకు ఇష్టం లేదు ఇట్లాంటివి చేయడం, మాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ సఫర్ అవుతారు. దాడి చేసినవాడు సఫర్ అవుతాడు, ఆ దాడికి గురైన వాడు సఫర్ అవుతారు, ఇద్దరు సఫర్ అవుతారు. బట్ ఇదే పరిస్థితి చేదాటిపోయినప్పుడు ఎంత బాధపడతాం, మనం ఎన్ని ఇబ్బందులు పడతామని ఎవడో ఆలోచించాడు అన్నమాట. ఆ ఆలోచన పరిధి దాటేంత వరకు అవతల వ్యక్తిని మనం రెచ్చగొట్టకుండా ఉండడమే బెటర్ అని నా అభిప్రాయం. ఆలోచించుకోవచ్చు, ఏం చేస్తాం.